నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనన్న ఫైర్. ₹2 లక్షల పైన రైతు రుణాలను మాఫీ చేస్తాం మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లాలో జాడలేని సాగునీరు ఎండుతున్న పంటలు. విద్యార్థులు యువత గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి మంత్రి పొన్నం. స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం నాటుసారాను ధ్వంసం చేసిన పోలీసులు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనన్న ఫైర్ అయ్యారు. నేలకొండపల్లి మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారాన్ని మహోత్సవంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతుల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కపట ప్రేమ చూపించిందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ 14,000 కోట్లు ఉంటే 8,000 కోట్లు రుణమాఫీ చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే రైతులకు ₹2 లక్షల రుణమాఫీ చేస్తామని పొంగులేటి గుర్తు చేశారు. ఇంకా 13,000 కోట్ల రుణమాఫీ చేయాలని, వాటిని కూడా చేస్తామని తెలిపారు. 5 సంవత్సరాల్లో ₹1,00,000 రుణమాఫీ చేయాలని మీకు మాట్లాడే నైతిక హక్కు లేదని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు. ఎప్పుడు గుడ్డ కాల్చి మేతేద్దామని ఇంకా మన ప్రభుత్వం వచ్చి కనీసం ఒక 2 సంవత్సరాల కాల అప్పుడే మేము ఏమి చేయలేకపోయామని మీ ఆత్రతో నాకు అర్థం కావట్లా. తెల్లవారి లెగిస్తే పే చేసే యూట్యూబ్ని మెయింటైన్ చేసుకుంటూ ప్రతి మాటని వక్రీకరించుకుంటూ ప్రజలని మభ్యపెట్టే విధంగా ఆనాడు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఎలా అయితే మభ్యపెట్టి మోసం చేసి 2 పర్యాయాల అధికారంలోకి వచ్చి తెలంగాణ సొమ్ముని కొల్లకొట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నడి రోడ్డున నిలబెట్టిన మీరు మళ్ళీ ప్రతిపక్ష స్థానం ఇస్తే ఆ స్థానాన్ని కూడా సరిగా నిలబెట్టుకోవాలనే ఆలోచన లేకుండా ఈ ట్యూబులు ఆ ట్యూబులు పేరుతో ప్రభుత్వం వచ్చి పట్టుమని 8-9 నెలలు కాకముందే మొదటి 15 రోజుల నుంచే మీరు ఇది చేయలా, అది చేయలా, అది చేయలా అనటానికి కనీసం సిగ్గుండాలా? ఇప్పటికైనా స్వేచ్ఛగా తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తామని, ముఖ్యంగా 31,000 కోట్ల రుణమాఫీ రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనే ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రమేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా 2 లక్షల వరకే రుణమాఫీ ఇవ్వాలని అనుకున్నాం, కానీ 2 లక్షల పైన ఉన్న వారికి కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తుమ్మల స్పష్టం చేశారు. తెల్ల కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేస్తాం. రైతుల మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేస్తామని తెలిపారు. భారతదేశంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో 1,50,00,000 మెట్రిక్ టన్నులు వరి పండించబోతున్నామని ఆయన తెలిపారు. తెల్ల రేషన్ కార్డు దారులకు సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇవ్వబోతున్నామని తుమ్మల తెలిపారు. ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి వెళ్ళినాయి. ఇంకా పెద్ద రైతులు కూడా ఉన్నారు. అసలు వాస్తవంగా అయితే 2 లక్షల వరకే ఇవ్వాలని చెప్పి పార్టీ వాగ్దానం చేసింది. కానీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలా. 2 లక్షలకు పైన వాళ్ళకు కూడా ఇద్దాము, కానీ వాళ్ళు పూర్తిగా రుణ విముక్తులు కావాలి. 2,20,000 30,000 ఉంటే ఆ 30,000 వాళ్ళు కట్టినప్పుడు మీరు కూడా 2 లక్షల వాళ్ళ ఖాతాలో వేయండి. వాళ్ళకి మళ్ళీ రెన్యువల్ అవుతుంది, లోన్ వస్తుంది, మళ్ళీ రైతులు నిలబడతారు. కాబట్టి సగం మందికి ఇచ్చి సగం మందికి ఈయనంటే ఇది ఇందిరమ్మ ప్రభుత్వం కాదు. కష్టమైనా నష్టమైనా అప్పైనా సప్పైనా 31,000 కోట్లు ఇవ్వాల్సిందే అని చెప్పి మాటిచ్చారు. దానికి తగ్గట్టుగా తప్పకుండా అతి త్వరలోనే ఇప్పుడు తెల్ల కార్డుల వాళ్ళు అందరూ అయిపోయారు. తెల్ల కార్డు లేని 2 లక్షల వాళ్ళకు కూడా కుటుంబ నిర్ధారణ చేశాం. దాని కొద్ది రోజుల్లోనే మీ ఖాతాల్లో వేస్తాం. మిగిలిన 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు రాత్రి కూడా చెప్పారు, వాళ్ళకి షెడ్యూల్ ఇవ్వండి, ఏ రోజుకి వాళ్ళు కట్టాలో, మీరు ఏ రోజుకి వాళ్ళకి బ్యాంకులో వేస్తారో వాళ్ళకి నిర్దిష్టంగా చెప్తే రైతులు మొదటి పంట కాలంలోనే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే
రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఆ రకంగా మాట అన్న ప్రకారంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట కట్టుబడి రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఈ రైతాంగం కోసం ఆయన చేస్తున్నారు. అదేవిధంగా మంత్రి గారు చెప్పినట్టుగా ఈ సంవత్సరమే ఎప్పుడూ లేనటువంటి పంట, దురదృష్టం మొన్న వరదలు వచ్చినాయి, వాగులమ్మటి నదులమ్మటి కొన్ని పంటలు కొట్టుకుపోయినాయి. అయినా సరే భారతదేశంలో అత్యధికంగా వరి పండించేటటువంటి ఏకైక రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేనటువంటి దిగుబడి ఈ సంవత్సరం రాబోతా ఉంది. 1,50,00,000 మెట్రిక్ టన్నులు మనం ఈరోజు ఉత్పత్తి చేసి భారతదేశానికి అన్నం పెట్టబోతున్నాం. కాబట్టి అటువంటి రైతన్నకి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా ఇవ్వండి సన్నోట్లు పండించిన వాళ్ళకి అని చెప్పాం. అందుకనే మంత్రి గారు చెప్పారు, రేపు సంక్రాంతి పండుగ నుంచి మీకు వచ్చేటటువంటి రేషన్ బియ్యం దొడ్డు బియ్యం రాదు, సన్న బియ్యమే. ఏదైతే ఉన్నవాళ్ళు ధనవంతులు తింటున్నారో అంతకంటే మంచి బియ్యం మీకు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా పంటలు నష్టపోతే అకాల వర్షాలకో, కరువుకో, కాటకాలకో, తెగుళ్ళకో ఆ రైతుకి మనమే ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ చేసి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పంట నష్టం జరిగినా ఆ రైతుకి మనమే ఇన్సూరెన్స్ ఇప్పియాలి. ఈ 5,000, 10,000 ఇస్తే ఆయన పని తిప్పుకోవటానికి కూడా ఖర్చులు రావట్లా. కాబట్టి ఎంత నష్టపోతే అంత ఇచ్చేటట్టుగా ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాం. రేపు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పంట నష్టం వచ్చినా మీ యొక్క ఇన్సూరెన్స్ కట్టేటటువంటి డబ్బులు ప్రభుత్వమే కట్టి ప్రతి రైతుకి, ఎంతమంది అయితే 70 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారో అందరి ప్రీమియం ప్రభుత్వమే భరాయించి మీకే మాత్రం కూడా పైసా భారం లేకుండా ఎన్ని వేల కోట్ల పంట నష్టం పోయినా అన్ని వేల కోట్లు మళ్ళీ మీకు జమ అయ్యేటట్టుగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురాబోతున్నాం. ఆ పంటల బీమా పథకం నెల 2 నెలల్లో ఫైనల్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ 10 నెలల్లో పంట నష్టపోయిన వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇచ్చాం. మొక్కజొన్న ధర తగ్గితే కొన్నాం, అదేవిధంగా పెసలు ధర తగ్గితే కొన్నాం, మొక్కజొన్నలు కొన్నాం, జొన్నలు కొన్నాం, సోయాబీన్ కొన్నాం. అన్ని పంటలు కూడా మార్కెట్ ధర కంటే తక్కువ వచ్చినప్పుడల్లా ప్రభుత్వమే ముందుకొచ్చి ఈ కొండపల్లి మార్కెట్ నాకు చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉంది. సుమారు 4-5 చైర్మన్ని ఇక్కడ ఇదే ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేపించాను. ఒక్కొక్కటి అన్ని శంకుస్థాపనలు, మీ గోడౌన్లు కానీ, మీ కార్యాలయాలు కానీ, రైతుల రెస్ట్ రూమ్లు కానీ, ఈ మార్కెట్ అభివృద్ధిలో 40 సంవత్సరాలుగా నా భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు సీతారాములు గారు 40 సంవత్సరాలు కష్టపడితే ఆయనకి ఈ పదవి వచ్చింది. కాబట్టి కొండపల్లి మార్కెట్ అన్ని మార్కెట్ల కంటే అత్యున్నతమైనటువంటి మార్కెట్. మీరు చేసేటటువంటి ఫీజు కూడా అందరికంటే మంచిగా వసూలు చేస్తున్నారు. తప్పకుండా ఈ మార్కెట్కి సీతారాములు గారు ఏది అడిగితే అది నా శాఖ పరంగా ఆయనకి అవకాశం ఉంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిన్న మొన్న మంత్రి గారు నాకు మద్దులపల్లి కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, మీరు ఆ పనులు మొదలు పెట్టాలి, ఆ రోజు మీరు ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు, అందుట్లో జిల్లేళ్లు మలిసినాయి, మీరేం చేస్తారో నాకు తెలియదని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు నాకు ఆదేశించారు. వెంటనే 20 కోట్లు శాంక్షన్ చేసి దాన్ని పూర్తి చేయమని చెప్పాం. మద్దులపల్లి మార్కెట్ కూడా వస్తే ఈ నియోజకవర్గానికి 2 మంచి మార్కెట్లు అవుతాయి. తద్వారా రైతాంగానికి వెసులుబాటు వస్తుంది, రైతాంగానికి ఇంకా మేలైనటువంటి సౌకర్యాలు కల్పించవచ్చు. కాబట్టి మద్దులపల్లి మార్కెట్ని కూడా పూర్తి చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే రకంగా ఖమ్మం మార్కెట్ తోటి పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన మార్కెట్లను కూడా పెద్ద ఎత్తున ఆధునీకరించి రైతాంగానికి మేలైనటువంటి సౌకర్యాలు కల్పించేదానికి మార్కెటింగ్ శాఖ పరంగా మేము ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు రహదారులు చూశారు, ట్రంప్ వచ్చినా బైడెన్ వచ్చినా అమెరికాలో రోడ్డు ఎట్టుందంటే కొండపల్లి ఖమ్మం రోడ్డు ఉందన్నట్టు చెప్పుకోవాలి. ఈ రకంగా ఖమ్మం జిల్లా మొత్తానికి జాతీయ రహదారులు తీసుకొచ్చే అవకాశం మీరు ఆ భగవంతుడు నాకు కల్పించారు. అందుకనే సూర్యాపేట నుంచి ఖమ్మం వచ్చినా, కోదాడ నుంచి ఖమ్మం వచ్చినా, వరంగల్ నుంచి ఖమ్మం వచ్చినా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అమెరికాలో రోడ్లు సందం ఖమ్మం జిల్లా రోడ్లు ఉండాలనేది నా ఆకాంక్ష. రేపు అతి కొద్ది రోజుల్లోనే ఇవాళ కొండపల్లికి ఎట్టొచ్చారో రాజమండ్రికి అట్లే వెళ్తారు, అమరావతికి అట్లాగే వెళ్తారు. ఖమ్మం చుట్టూ కూడా రింగ్ రోడ్డు వస్తుంది.
ఖమ్మం జిల్లా అన్ని సౌకర్యాలు కలిగిన జిల్లా, అన్ని వసతులు కలిగిన జిల్లా, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినటువంటి జిల్లాగా తీర్చిదిద్దాలనేది మా బాధ్యత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు అంత ప్రేమతోటి అభిమానంతో మమ్మల్ని ఆ రోజుకు ఆ రోజు వచ్చినా కూడా గెలిపించి శాసనసభకు పంపించి అవకాశాలు ఇచ్చినందుకు మేము మీకు ఏది ఇచ్చినా కూడా మీ రుణం తీర్చుకోలేం. అందుకనే మీకు సౌకర్యాలు కల్పించడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం, ఖమ్మం జిల్లాని చూసి మిగతా జిల్లాలు అభివృద్ధి చెందేటట్టుగా మా ప్రయత్నం ఉంటుంది తప్ప ఎక్కడా తల వంచేటటువంటి ప్రశ్నే రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారు జరిగిన చరిత్ర అంతా చెప్పారు, అవతలోళ్ళు మాట్లాడే మాటలన్నీ చెప్పారు, వాళ్ళు చేసిన నిర్వాహకం అంతా చెప్పారు. మళ్ళీ నేను దాన్ని పొందాక వెళ్ళదలుచుకొని లేదు. వాళ్ళు రైతు బంధు ఎగ్గొడితే ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు అయ్యా 7,656 కోట్లు గత ప్రభుత్వం రైతు బంధుని ఎగ్గొట్టి వెళ్ళింది, మాకెట్లన్నా ఇవ్వాలి అని చెప్పి అడిగాం. ఆయన 3వ రోజుకే రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రైతు బంధు ఖాతాల్లోకి 7,655 కోట్ల రూపాయలు ఒకే రోజు జమ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇందాక రెడ్డి గారు చెప్పారు, 1,00,000 రూపాయలు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. 5 సంవత్సరాలు రుణమాఫీని గురించి మాట్లాడాల. ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి హైదరాబాద్ రింగ్ రోడ్డుని తాకట్టు పెట్టి సగం వేసి ఎన్నికలు వచ్చినాయి మా వల్ల కాదని చెప్పి వెళ్ళారు. అవి కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇవ్వమని చెప్పారు. వాళ్ళు ఎగ్గొడితే ఎగ్గొట్టారు. 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే అప్పు తీసుకున్నారో ఆ అప్పును కూడా మనమే కడదాం, అందరి లెక్కలు తీసుకోమని చెప్పారు. మేము బ్యాంకులన్నింటినీ అడిగాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 42 బ్యాంకులను అడిగితే మాకు 42 లక్షల మంది మీ రైతులు మాకు అప్పున్నారు, వాటికన్నిటికీ 31,000 కోట్లు కడితే సరిపోతుంది, మీరు అవి కడతారా కట్టరని మమ్మల్ని అడిగారు. ఒకేసారి కడతాం, ఈ పంట కాలంలోనే కడతాం, ఈ సంవత్సరమే కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. ఇప్పుడు సగం ఇచ్చారు, ఆయన ఇంకా కష్టపడి మిగతాది కూడా ఇవ్వాలి. ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిధిలో సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాల పరిధిలో పంటలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం కల్లూరు మండలంలో పలు గ్రామాల్లో సాగర్ ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలను తెలంగాణ రైతు సంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు సాగర్ ఎడమ కాలువ గంటలు పడి 24 రోజులు దాటిన మరమ్మతులు సకాలంలో పూర్తి చేసుకోకపోవడంతో సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోయి తీవ్రంగా రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలకు యుద్ధ ప్రతిపాదకన అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తన్నీరు కృష్ణారావు, తెలంగాణ రైతు సంఘం కల్లూరు మండల అధ్యక్షులు సామినేని హనుమయ్య, వీరభద్ర వెంకటేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 100 అడుగుల దూరం కాలువ కట్ట మొత్తం కూడా పూర్తిగా తెగిపోయినటువంటిది సెప్టెంబర్ 1వ తారీఖు ఉదయం 9:30 గంటల సమయంలో జరిగింది. ఈ రోజుకి 23 రోజులు అయినప్పటికీ ఇరిగేషన్ అధికారులు ఆ గండి పడ్డటువంటి యొక్క తీవ్రత కానీ జరిగినటువంటి నష్టాన్ని సరిగ్గా అంచనా వేయలేదు. 15వ తారీఖు దాకా పనులు ప్రారంభించకుండా ఏదో మట్టిపోయటమేలే అని చెప్పి కాలయాపన చేశారు. తీరా పనులు మొదలుపెట్టాక అక్కడ తెగిన దగ్గర ఉన్నటువంటి వాగు ఈటీ ఏదైతే ఉందో అది సగానికి మేరకు కొట్టకపోయింది. ఈటీ లేదు, ఈటీ నిర్మాణం చేయాలని చెప్పి పనులు ప్రారంభించారు. తెలంగాణ రైతు సంఘం బృందం మొన్న 18వ తారీఖు వెళ్లి చూసాం. సగం ఈటీ తెగింది, ఈటీ పోస్తున్నాం అంటే అది అయిపోయిన తర్వాత రెండో వైపు చూస్తే అది కూడా మరొక వైపు ఈటీ కూడా కూలింది. అంటే మొత్తం ఈటీ పునర్నిర్మాణం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆగమేఘాల మీదుగా అది సిమెంట్ కాంక్రీట్ వేసి మట్టి పోసి మొన్న శనివారం సాయంత్రం 4 గంటలకు నీళ్లు వదిలితే మళ్ళా ఎక్కడైతే కూలిందో ఎక్కడైతే గండి పడదో అదే ప్రాంతంలో మళ్ళా గండి పడది. ఇప్పుడు అధికారులు నిన్న మేము రైతు సంఘం వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేశాం. అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పుడు పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఉన్నటువంటి మట్టి మొత్తం కోతకు గురైనటువంటి తీసేసినటువంటి మట్టి అంతా ఏదైతే మళ్ళీ పోసారో ఆ మట్టి అంతా తొలగించి ఈటీ కూలినటువంటి ఈటీ కాంక్రీట్ అంతా తొలగించి ఇప్పుడు పైపులు తీసుకొచ్చి దాంట్లో అమర్చి నీళ్లు వదులుతాం అని చెప్తున్నారు. అంటే ఇంకొక 4-5 రోజుల దాకా నీళ్లు వదిలే పరిస్థితి లేదు. సరే ఏమైనా సోమవారం సాయంత్రం, మంగళవారం సాయంత్రానికి అని చెప్తా ఉన్నారు అధికారులు. మంగళవారం సాయంత్రం అన్నారు, పత్రికల్లో చూస్తే ఇంకా 4-5 రోజులు పట్టిద్ది అన్నారు. సరే ఏమైనా అధికారులు మొత్తం కూడా బాధ్యత తీసుకుని నింపి దాన్ని కాలం వదిలినా మరి ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు మండలానికి శివరాయకట్టుకు నీళ్లు అందడం అనేది ఇప్పుడు జరిగే పనేనా? అక్కడ కూసిమంచి దగ్గరే వాళ్లే నీళ్లు అడుగుతా ఉన్నారు. కొండపల్లి దగ్గర గత 2-3 రోజుల నుంచి ఉద్యమం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే మొత్తం సాగర్ ఆయకట్టు పరిధిలో మొత్తం ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలకి ఏకకాలంలో నీళ్లు కావాలా.
కాబట్టి నీళ్లు ముందు భాగంలో ఉన్న వాళ్ళకి అందినా ఆ పంటలు ఏమన్నా అవి కూడా నష్టం జరిగింది. కానీ ఎంతో కొంత అవి బయటపడతాయి. కానీ కాలువకి శివర భూములకు ఉన్నటువంటి దూర ప్రాంతంలో ఉన్నటువంటి పంటలకి కాపాడటం అనేది సాధ్యం కాదు. ప్రధానంగా కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, ఏంసూరు ప్రాంతంలో జూన్ 10 నుంచే జూన్ 15 అంటే జూన్ మొదటి వారం, రెండో వారం, మూడో వారంలోనే వర్షాలకే ఇక్కడ సానుకూల వాతావరణం ఉంది, వర్షాలు వస్తాయని చెప్పి మొత్తం కూడా వరి పంట అంతా కూడా ఎదజల్లే పద్ధతిలో వేయటం జరిగింది. అంటే 90 రోజులు దాటింది, కొన్ని చోట్ల 100 రోజులు అవుతుంది. అంటే నీళ్లు ఇప్పుడు గతంలో ఏమన్నా ఒక 5 రోజులు 3 రోజులు వెనకబడ్డా ఇప్పుడు ఖచ్చితంగా వరి ఈన దశలోకి వస్తుంది. కాబట్టి పొట్ట దశ నుంచి ఈన దశ, ఇత్తు పోసుకునే దశ, గింజ పోసుకునే దశ వచ్చింది. కాబట్టి నీళ్లు తక్షణ అవసరం ఉంది. కాబట్టి నీళ్లని మరి ఎలా అందిస్తారు ఈ ప్రభుత్వం అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం, రైతు సంఘంగా అడుగుతా ఉన్నాం. 3 మంత్రులు మన జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా 46 మండలాలు ఉన్నప్పుడు ఒక మంత్రి ఉంటే ఇప్పుడు 21 రెవెన్యూ మండలాలకు 3 మంత్రులు అయ్యారు. మంత్రుల మధ్య సమన్వయం లేదు, అధికారుల మధ్య కూడా సమన్వయం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేసిందంటే చెరువులు ఇరిగేషన్ ఐబీ దాన్ని నాగార్జున సాగర్ ప్రాజెక్టుని అన్ని రకాల సాగునీటి ప్రాజెక్టులు అన్నింటిని కూడా గతంలో 3 డిపార్ట్మెంట్లు ఉంటే వాటన్నిటిని విలీనం చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ గారికి నాగార్జున సాగర్ కాలువలు, తూములు వీటి మీద అవగాహన ఉందో లేదో తెలియట్లేదు. ఎందుకంటే ఇతర డిపార్ట్మెంట్ లో చేశారు, అవన్నీ విలీనమై ప్రమోషన్లు వచ్చినాయి. కాబట్టి అధికారులకి ఏ ఈటీ బలహీనంగా ఉంది, ఎన్ని ఈటీలు దాటి నీళ్లు పోవాలా, సాగర్ పొడుగు ఎంత, దాని ఎడల్పు ఎంత, ఏ బ్రాంచ్ కెనాల కింద ఎంత ఆయకట్టు ఉంది, ఏ సబ్ మైనర్ కింద ఎంత ఆయకట్టు ఉంది అనేది కూడా అంచనా లేనటువంటి అధికారులు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూర్చొని ఈ రోజు ఈ ప్రాజెక్టు ఈ దుస్థితి రావడానికి కారణమైనటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. మరి ఆగస్టు 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చి వైరాలో రైతులకి అంటే వ్యవసాయానికి సాగు జీవం, రైతుకు ఊతం అని చెప్పి ఒక సభ నిర్వహించారు. సాగుకు జీవం ఇవ్వటం అంటే ఎండబెట్టడమా? ఆ రోజు ఎందుకు వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే, మేము గోదావరి జలాల ద్వారా సాగర్ ఆయకట్టు పరిధిలో వైరా, మదిర, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి 1,25,000 ఎకరాలకి ఇక కృష్ణా వాటర్ అవసరం లేదు, కృష్ణా జలాలు కాదు గోదావరి జలాలు ఇస్తాం, ఆగస్టు 15న ప్రాజెక్టు పూర్తయింది, మేము ప్రారంభిస్తున్నామని చెప్పి ప్రారంభించారు. ఈ రోజుకి దాదాపుగా 38 రోజులు అయింది. మరి ఆ గోదావరి జలాలు ఏమైనాయి అంటే, గోదావరి కాలువ ఏదైతే ఏనుకూరు, ఇనోబానగర్ నుంచి ఏనుకూరు దగ్గర, గోపాలపేట దగ్గర రెగ్యులేటర్కి లింకు చేసే కెనాల్ ఉందో 100 కోట్లు పెట్టి తవ్వారు. అది అక్కడక్కడ తవ్వలా, అక్కడక్కడ రాళ్లు అడ్డం వచ్చిన దగ్గర వదిలేశారు, అది పూర్తి చేయాల. నిజంగా ఆ కాలువ పూర్తయి ఉంటే గోదావరి వరదలు వస్తున్నాయి. ఆ వరద ఇవాళ అశ్వాపురం దగ్గర ఉన్నటువంటి బి కొత్తూరు దగ్గర ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు కనుక 6 ఉన్నాయి, వాటిని ఆన్ చేస్తే 9,000 క్యూసెక్లు వస్తాయి. అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో వచ్చే నీటి కంటే డబల్ వస్తాయి. మరి ఆ నీళ్లు తీసుకొచ్చి ఒక పంప్ హౌజ్, 2 పంప్ హౌజ్లో వదిలితే మొన్న రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసినటువంటి పూసుగూడెం దాకా వస్తే అక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇవాళ ఈ ప్రాజెక్టు పరిధిలో అంటే నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో కల్లూరులో కానీ, తల్లాడ కానీ ఈ ప్రాంతంలో ఈ దుస్థితి ఉండేది కాదు. ఎప్పటికైనా మేము అడుగుతా ఉన్నాం, మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారే మన జిల్లాలో ఉన్నాడు. కాబట్టి మీరు అందరూ మాట్లాడుకుని ఆ కాలం 2 రోజుల్లో 3 రోజుల్లో పూర్తి స్థాయిలో మీకు ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం ఇరిగేషన్ అధికారులు, మీ కాంట్రాక్టర్లే, మీకు యంత్రాలు కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర యంత్రాలు ఉన్నాయి, భారీ యంత్రాలు ఉన్నాయి, పెద్ద ప్రాజెక్టులు కట్టే ఒక్క రోజులో ప్రాజెక్టు నిర్మాణం చేసే అంత సామర్థ్యం ఉన్నటువంటి కంపెనీలు వాటి తీసుకొస్తే గోదావరి జలాలు వస్తే తప్ప ఈ పంటలు కాపాడలేవు. లేదు అంటే మిమ్మల్ని ప్రభుత్వాన్ని విమర్శలు చేయకుండా మీరు రక్షించబడాలంటే, రైతుల పొలాలు కాపాడాలంటే ప్రకృతి ఏమైనా కరుణించి వర్షం వస్తే తప్ప ఈ ప్రభుత్వం చేతుల్లో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. అందుకనే గత వ్యవసాయ సీజన్ ఖరీఫ్లోనేమో ప్రాజెక్టులలో నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి కల్లూరు మండలంలో. ఈ రోజు నిండుకొండలా ప్రాజెక్టులు కనపడుతున్నాయి, నీళ్ళన్నీ కనపడుతున్నాయి, నీళ్లు ఎక్కువై వరదలు ఎక్కువై ఒక పక్కన వస్తా ఉంటే ఈ రోజు ఉన్నటువంటి నీళ్ళని కాలువల ద్వారా సరఫరా చేయలేక ప్రభుత్వం యొక్క అసమర్థత మూలంగా పంటలు ఎండిపోతున్నాయి. ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలు పెట్టుబడి ఖర్చు అయినటువంటిది కనపడతా ఉంది. అందుకనే ఈ నష్టం ఎవరు బాధ్యత వహించాలి అంటే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని మొలకనూరు ప్రజా గ్రంథాలయాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం మొలకనూరు ప్రజా గ్రంథాలయ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కాలేకపోవడంతో నేడు గ్రంథాలయ నిర్వాహకులతో ముచ్చటించి గ్రంథాలయంలో పుస్తకాలు చదివి మొలకనూరు విద్యార్థులు, యువత గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాలు పొందాలని సూచించారు. అనంతరం భీమదేవరపల్లి మండలంలో ఉన్న సమస్యలను స్థానిక ప్రజలు అడిగి తెలుసుకున్నారు.
పార్వతీపురం మాన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు పాలకొండ సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఎం రాంబాబు ఆధ్వర్యంలో జిఎంఓ వలస చినమీరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులు పట్టుబడిన నాటుసార మరియు అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. ఎస్డిపిఓ రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిఎంఓ వలస సబ్ ఇన్స్పెక్టర్ పి అనీష్ చినమీరంగి ఎస్ఐ కాసులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనన్న ఫైర్. ₹2 లక్షల పైన రైతు రుణాలను మాఫీ చేస్తాం మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లాలో జాడలేని సాగునీరు ఎండుతున్న పంటలు. విద్యార్థులు యువత గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి మంత్రి పొన్నం. స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం నాటుసారాను ధ్వంసం చేసిన పోలీసులు.